ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. వైఎస్ జగన్ పర్యటనలకు ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆటంకాలు కల్పిస్తుందని, భద్రత కూడా ఇవ్వడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే, పోలీసులు మాత్రం నిబంధనలను ఉల్లంఘించి ఈ టూర్లు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. దీంతో ఎవరి వాదన వాస్తవమో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత నెలలో వైఎస్ జగన్ సత్తుపల్లి టూర్లో చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. జూన్ 18న సత్తుపల్లి పట్టణంలో వైఎస్ జగన్ ర్యాలీకి వెళ్లడం, ట్రాఫిక్ ఇబ్బందులు, రఫ్ అనే ప్లకార్డులను ఓ కార్యకర్త ప్రదర్శించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆ రోజు అక్కడే ఉన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు విచారణకు పిలిచారు. ఈ సందర్భంగా విచారణకు హాజరైన పేర్ని నాని ఆసక్తికర విషయం ఒకటి చెప్పారు. ఫైనల్గా ఆ రోజు జరిగిన పరిణామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాత్రం తేల్చేశారు. జగన్ సత్తుపల్లిలో చేసిన ర్యాలీలో భారీగా జన సమీకరణ, డీజే డ్యాన్సులు, వాహనాలు భారీ శబ్దాలు, అనుమతులు లేకుండా ఇవన్నీ చేయడం వంటి వాటిపై పోలీసులు పేర్ని నానిని గుచ్చి ప్రశ్నించారు. దీంతో పేర్ని నాని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఆయన కారు ఎక్కమంటే ఎక్కానని, సత్తుపల్లి టూర్ తర్వాత తిరిగి కారులోనే వెళ్ళిపోయామని, ఆ రోజు చోటు చేసుకున్న ఇతర పరిణామాల అనుమతులపై తనకు ఏమీ తెలియదని పేర్ని నాని తేల్చి చెప్పేశారు. జగన్ సత్తుపల్లి టూర్ సందర్భంగా తాను ఆ కారులోనే ఉన్నానని పేర్ని నాని పోలీసులకు చెప్పారు. అయితే ర్యాలీలో మాత్రం పాల్గొనలేదని తెలిపారు. అలాగే తనకు రెంటపల్లె కాదు, సత్తుపల్లి కూడా తెలియదంటూ పోలీసులకు పేర్ని నాని చెప్పారు. సత్తుపల్లిలో ర్యాలీ, ఇతర ఘటనలతోనే కాదు, అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ కూడా ఎవరో తెలియదంటూ పోలీసుల విచారణ తర్వాత బయటకు వచ్చిన పేర్ని నాని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.